హలో గైస్, నేను మీ అమర్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఏంటంటే, నాకు వచ్చిన కామెంట్స్ పై కొంచెం నేను రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్స్ పై రియాక్ట్ అవ్వట్లేదని కొంతమంది మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఈ కామెంట్ ఉంది కదండి, వీళ్ళు ఏమంటున్నారంటే, ఫ్యామిలీతో నేను కూడా మా వైఫ్ తోటి దుబాయ్ రావాలనుకుంటున్నాను, ఎలా రావాలి, ఏం జాబ్ వీసా మీద రావాలి, ఎటువంటి వీసా మీద రావాలని అంటున్నారండి. ఫ్యామిలీతో ఇక్కడికి రావడం ఎవరు లేకోకుండా అంత ఈజీ కాదండి. మేమైతే అంత ఈజీగా రాలేదు. మేము రావడానికి ఆల్రెడీ మా అమ్మగారు ఇక్కడికి వచ్చి ఎప్పటి నుంచో ఇక్కడ సెటిల్ అయ్యి మమ్మల్ని రప్పించారు. అండ్ ఈ కామెంట్ చూడండి, దుబాయ్ నుంచి షార్జా కేవలం 9 minutes ఎలా పాసిబుల్ అనేసి బ్రదర్ అయితే అడుగుతున్నాడు. నేను వచ్చేసి దుబాయ్ బోర్డర్ దగ్గరలో ఉంటానండి, అంటే దుబాయ్ టు షార్జా బోర్డర్ ఈ దగ్గరలో ఉంటానండి. నేను వర్క్ చేసేది వచ్చేసి షార్జా అనమాట, దుబాయ్ బోర్డర్ అనమాట. సో అందుకే హైవే మీద వస్తాను కాబట్టి కేవలం 9 minutes, సమ్ టైమ్స్ 5 minutes 6 minutes కూడా అలా కూడా వచ్చేస్తాను. ఈ కామెంట్ చూడండి, దుబాయ్ లో ఆదివారం సెలవు ఏంటి తమ్ముడు, ఫ్రైడే కదా సెలవు అనేసి పెట్టారు. దుబాయ్ గవర్నమెంట్ ఫ్రైడే తీసేసి సండే మార్చి చాలా కాలం అయిందన్న, మీకు తెలియకపోవచ్చు. షార్జాలో అయితే ఫ్రైడే సెలవు, దుబాయ్ లో మాత్రం ఆదివారమే సెలవు. ఒక విషయం అయితే చెప్తానన్నా, నాలాగా యూట్యూబ్ చూసి దుబాయ్ నేను కూడా వెళ్ళాలి, నేను కూడా జాబ్ చేయాలని నాలంటి నమ్మి అయితే దుబాయ్ కి రావద్దు. మీకు వీసా, అకామిడేషన్ ఇక్కడ అన్ని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే రండి. అంటే నాలా అంటే నేను కాకపోతే ఇంకెవరినో అడుగుతారు. వాళ్ళు ఏంటంటే ఇంత అవుతుంది, ఖర్చు అవుతుంది, ఇన్ని డబ్బులు అవుతాయి, వచ్చేయచ్చు, మీకు ఈ జాబ్ ఇప్పిస్తారని చాలా మందిని రప్పిస్తారు, తర్వాత వాళ్ళని మోసం చేస్తారు. కాబట్టి ఎప్పుడు అలాగే ఎవరిని ఇలాగ యూట్యూబ్ లో చూసి లేకపోతే బయట వాళ్ళని ఎవరిని నమ్మకండి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే మాత్రమే వాళ్ళని నమ్మి మాత్రమే దుబాయ్ రండి. ప్రస్తుతం దుబాయ్ రావడం అంత ఈజీగా లేదు, ఇక్కడ జాబ్ దొరకడం చాలా కష్టం. మీ అంతటి మీరు దుబాయ్ ఎలా రావాలి, ఏ వీసా మీద రావాలి, ఎలా ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది దగ్గరలో అయితే మంచి వీడియో అయితే చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.